మీరు మన మతంలో ఉన్నారు. తర్వాత అనే మతం ఆ మతంలోకి వెళ్ళారు. అసలు మన మతం నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? ఆ మతంలో అంటే మంత్స్ ఉన్నారా, ఇయర్స్ ఉన్నారా నాకు తెలియదు. ఎందుకున్నారు? మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఘర్ వాపస్ ఎందుకయ్యారు? అంటే ఏమైనా బలమైన కారణం ఉందా? మన మతాన్ని విడడానికి ఏమైనా బలమైన కారణం ఉందా? మళ్ళీ అక్కడ కూడా సస్టైన్ కాకుండా మళ్ళీ రావడానికి ఇంకేమైనా బలమైన కారణం ఉందా? ఇదే అండి సేమ్. ఎవరైనా చూడండి, హిందువు ఒకడు మతం మారుతున్నాడు అంటే ఎవరైనా కావచ్చు, చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, పేదోడు కావచ్చు, డబ్బున్నోడు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మతం మారుతున్నారు అంటే ఎటువంటి బలమైన కారణం ఉండదు, అత్యంత బలహీనమైన కారణం ఉంటుంది. కేవలం మూడు కారణాలు: క్రైస్తవ ప్రచారకులు చేసే మోసాలు, చెప్పే అబద్ధాలు, లేదా రెండోది పెట్టే ఆశలు, చూపించే ప్రలోభాలు, మూడోది మోసం చేయటం ద్వారా. ఈ మూడిటి ద్వారానే వాళ్ళు మతం మారుస్తారు, వీళ్ళు మతం మారుతారు. ఈ మూడు కూడా అత్యంత బలహీనమైన కారణాలు. నేను క్రైస్తవ్యంలో వెళ్ళటానికి కూడా అంత బలహీనమైన కారణంతోనే వెళ్ళాను. కానీ తిరిగి రావటానికి మాత్రం చాలా బలమైన కారణం ఉంది. వెళ్ళటానికి కారణం ఏంటి? వెళ్ళడానికి బలహీన కారణము, రావటానికి చాలా బలమైన కారణం ఉంది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నానో నాకు కూడా తెలియదు. ఇంటర్మీడియట్ స్టేజ్లో నేను జాయిన్ అయినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. వాళ్ళ ఇంటికి కంబైన్ స్టడీస్కి వెళ్తూ ఉంటే ఆవిడ ఎంతో ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేస్తాను కూర్చొని ఆయన, ప్రార్థన చేస్తాను కూర్చొని ఆయన అంటే ఈ గాడిద కొడుకులు అందరూ చెప్పినట్టు నేను కూడా సెక్యులరిజమే చూపించా. 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోయిద్దిలే కదా అని చెప్పేసి 2 నిమిషాలే మోకాళ్ళు దండేశారు. అలా 2 నిమిషాలు 10 రోజులు అయిన తర్వాత, ఆంటీ నేను బయలుదేరుతున్న ప్రేయర్ చేయండి, ఆంటీ నేను ఎగ్జామ్కి వెళ్తున్న ప్రేయర్ చేయండి అని నేనే నా తలాప చెప్పడం మొదలుపెట్టాను. ఇంతే జరుగుతుంది. అలా మెల్లగా నన్ను ప్రేయర్కి అలవాటు చేశారు. అందులో గొప్పతనం నాకేం కనపడలేదు ప్రేయర్లో, కానీ ఒక అలవాట్లాగా మారిపోయింది. మా ఇంట్లో ఉన్నప్పుడు పొద్దున్నే మా అమ్మ పూజ చేస్తూ ఉండేది, నేను నా దారిని బయటకు వెళ్ళిపోతూ ఉండేవాడిని. మా అమ్మ కూడా రోజు నన్ను నువ్వు పూజ కాడ కూర్చో 1 నిమిషం 2 నిమిషాలు 10 నిమిషాలు అని నేర్పుంటే బహుశా నాకు ఈ కర్మ పట్టేది కాదేమో. ఆ రోజుల్లో మా అమ్మ వాళ్ళు కూడా ఇంత ప్రమాదం ఉంటుంది ఈ పాషండ మొత్తం వల్ల అని అనుకోవాలి. కానీ ఒక్కడ పరిచయం అయితే, అంటే ఇంటర్మీడియట్ స్టేజ్ నా ఏజ్ వాడు నాకు పరిచయం అయితే వాడు నన్ను మతం మార్చగలిగాడు. ఈ రోజున సండే స్కూల్స్ పేరుతో చూడండి, ఒక 5వ తరగతి పిల్లోడు ఇంకో 5వ తరగతి పిల్లోడిని కూడా అరే ఈ వారం మా ఇంటికి వస్తావా, నీకు కేక్ పెడతానంది మా అమ్మ అని చెప్పి తీసుకుపోతాడు. ఆ పసి హృదయాల్లో కూడా ఈ పాషండ విషయాన్ని నాటుతూనే ఉన్నారు. అంటే ప్రతి పిల్లోడు కూడా పుట్టాడంటే ఆ మతస్థంలో ఆ మతంలో వాడు ఒక మిషనరీయే, మన హిందువుల్లాగా కాదండి. అలా నాకు తెలియకుండా నేను క్రమంగా చర్చికి కూడా అలవాటు అయిపోయాను. నేను మతం మారడానికి ఇంతకుంటే కారణం ఏం లేదు.